నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజాగళం. ఈరోజు ముఖ్యాంశాలు. నమస్తే, జై భీమ్. ఈరోజు ఒక అంశమును ఈ కూటమి ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పై అధికారుల దృష్టికి తీసుకోవాలని ఈ విషయాన్ని ముందుకు వచ్చాను. ఈరోజు తిరువూరు నుంచి జరుగుతున్నటువంటి ఒక చర్చ కోడి పందాల గురించి. వాళ్ళ సంక్రాంతి పండుగ వస్తుందంటే గత వారం రోజులకు ముందే తిరువూరు నియోజకవర్గంలో మండలంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు అడావిడి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇవాళ గత సంవత్సరం కూడా గీతు దాటితే వేటు వేస్తామనేటువంటి అధికారులు ఆ సమయానికి ఫోన్ స్విచ్ ఆపుకొని లేకపోతే ఫోన్ స్పందించుకున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. అదేవిధంగా ఇక్కడ నాయకులు కూడా ఇవాళ ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘిస్తున్నారు. ఇవాళ కోడి పందాల కోళ్లు పట్టుకొని బెరుల్లోకి వెళ్ళి అవినీతిని, అక్రమాలని, జోదాలని ఖండించవలసిన వంటి ఆ నాయకులు ఈరోజు బిరుల్లోకి వెళ్ళి బుల్లెట్లు తిప్పుకుంటూ, అదేవిధంగా కోళ్ళకి కాళ్ళకి కత్తులు కట్టి కోడి పందాలు వేస్తుంటే చూసుకొని వాటి హింసను చూస్తూ సునకానందం కొన్ని సందర్భాలు లేకపోలేదు. ఈరోజు ఒకటే ప్రశ్నిస్తున్నా, నేను ఒక సామాజికవేత్తగా ఒక జర్నలిస్టుగా ఇవాళ కోడి పందాల విషయంలో ఇవాళ విసనపేట మండలంలో తాతకుంటలో కూడా గత సంవత్సరం కూడా జరిగింది. ఇప్పుడు భారీ ఎత్తున మినీ స్టేడియం స్టార్ట్ చేస్తున్నారు. ఇవాళ ఏర్పాటు కూడా అయిపోయింది. ఇవాళ ఏ పోలీస్ అధికారులు, ఏ రెవెన్యూ అధికారులు అయితే ఇవాళ మేము కోడి పందాలకి వేస్తే ఊరుకోమని చెబుతున్నారు, అయ్యా కలెక్టర్ వారు మా తిరువూరు ఉన్నటువంటి అధికారులని ఎవరో నమ్మట్లేదు. మీరు నిజంగా ప్రభుత్వ విధి విధానాలని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే అదేవిధంగా చట్టాన్ని కూడా మీరు విధిలో పెట్టుకొని పనిచేస్తే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి అధికారులు చట్టంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఈ కోడి పందాల విషయంలో ఉల్లంఘించడం అంటే విధులను గాలికి వదిలేస్తున్నారు. కాబట్టి కోడి పందాలకి ఇవాళ పిల్లలకు బండ్లిస్తే తల్లిదండ్రులు తప్పు అంటున్నారు. ఇవాళ నియోజకవర్గంలో కోడి పందాల బిరులు నిర్వహిస్తున్నారంటే, కోడి పందాలు వేస్తున్నారంటే, కోడి పందాల జోదాలు వేస్తున్నారంటే ఆ తప్పిదం అధికారులదే. కాబట్టి నేను ఇవాళ సూటిగా చెబుతున్నాను, ఏ కోడి పందాలు అయితే వేస్తున్నారో కత్తులతో సహా నేను వీడియో తీసుకొచ్చి ప్రతి బిరులో నుంచి కూడా అధికారుల దృష్టిలో పెడతాను. నేను మీరు దీనికి స్పందించి లోకల్లో ఉన్నటువంటి రెవెన్యూ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోగలరా అని నేను ఈరోజు ఒక మానవ హక్కుల కమిషన్గా అదేవిధంగా ఒక సామాజికవేత్తగా ఒక జర్నలిస్టులను ప్రశ్నిస్తున్నాను. మీరు కోడి పందాలను ఉల్లంఘించి ఎవరైతే కోడి పందాల బిరులో కోడి పందాలు వేస్తున్నారో అటువంటి వారి మీద అధికారులు చర్యలు తీసుకోకపోతే ఇవాళ నేను అయ్యే కోడి పందాల బరిలో నేను బిరులలో ఉన్నటువంటి కత్తులు సహా తీసుకొని ఫోటోలు పెడితే ఈ లోకల్లో ఉన్నటువంటి రెవెన్యూ పోలీస్ అధికారుల మీద మీరు చర్యలు తీసుకొని వీళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకోగలరని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి అదేవిధంగా స్పెషల్గా అధికారులు కలెక్టర్ కావచ్చు, లేకపోతే జాయింట్ కలెక్టర్ కావచ్చు, ప్రత్యేకమైనటువంటి సెల్ నెంబర్లో ఇవ్వాలని మనం చేస్తున్నాము. ఎందుకంటే లోకమైనటువంటి అధికారులు విధులను గాలికి వదిలేసి ఇవాళ కోడి పందె జోదాలు వాళ్ళకి వాళ్ళతో కుమ్మక్క అయిపోయే వాళ్ళ అవినీతి క్రమాలు జరుగుతున్నారు. కాబట్టి స్పెషల్గా కోడి పందాల విషయంలో, అరికట్టే విషయంలో పై ఉన్నత అధికారులు స్పెషల్ కోడ్ నెంబర్లు ఇవ్వాలి, స్పెషల్ ఫోన్ నెంబర్లు ఇవ్వాలి. ఎవరైనా సరే నియోజకవర్గ మండల పరిధిలో గ్రామాల్లో కోడి పందాలు బిరులు నిర్వహిస్తూ ఉంటే ఫోన్ చేయడానికి ప్రజలే కానీ, జర్నలిస్టులే కానీ, సామాజికవేత్తలే కానీ ప్రత్యేకమైనటువంటి ఫోన్ నెంబర్లు ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ అదేవిధంగా పై అధికారుల నెంబర్లు ఇవ్వాలి. కలెక్టర్ గారు ఈ విషయాన్ని పరిగణలో తీసుకోవాలని చెప్పేసి నేను సందర్భంగా మనం చేస్తున్నారండి. నమస్తే, జై భీమ్.